మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ కే సభ రచించిన ఎల్లమ్మ. ఒక మంచి కథను వినేద్దామండి. ఈ కథను మా అవ్వ చెప్పింది, అందుకే ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం. ఆనాడు ఏ తారీఖో నాకు తెలియదు, ఎంత వయస్సు ఉంటుందో కూడా గుర్తులేదు. బహుశా 10 ఉండవచ్చునేమో. నేను, మాణిక్యం, రామరత్నం మా అవ్వ దగ్గర కూర్చున్నాం. అవ్వకు పండ్లు లేవు. బోసి నోటితో తుస్సు తుస్సుమంటూ ఉంటుంది. నాకామె మాట్లాడుతూ ఉంటే భలే నవ్వు. అయినా కథ కోసం మెదలకుండా కూర్చున్నాను. ఇక్కడికి 6 ఆమడల దూరంలో శేషాపురం అనే ఊరుంది. ఆ ఊళ్ళో దొడ్డప్పనే మేటి రైతు ఉండేవాడు. వాళ్ళింట్లో రామలక్ష్మణ కళాంజలు ఉండేవి. ఒక్కొక్క కళాంజంలోనూ 100 పుట్లు పట్టేవి. పెద్ద ఆవుల మంద, పిండే పాలు పెనుమలకు పోసేవారు. వండే అన్నం గుట్టలు గుట్టలుగా పోసేవారు. వార్చే గంజి మడుగులు నిండేది. అమ్మ బాబో, వార్చే గంజి మడుగులైతే వండే అన్నం గుట్టలైతే సముద్రం అంత చారు కావాలేమో అనిపించేది. ఆ రైతుకి చక్కని చుక్క, అందాల చిలక, అపరంజి మొలక ఒక్క చెంప కొడితే వజగారుతుంది, మరో చెంప తాగితే పాలుగారుతుంది. చెంప చెంపకు చారడేసి కళ్ళు, పసినిమ్మని పండంటి పళ్ళు, పచ్చి బియ్యం వంటి పండ్లు అన్నది అవ్వ. అంత అందంగా ఉంటుందా అవ్వ అన్నాడు. అవురా కొడుకో, ఆమెకు పెళ్లి చేయాలని దొడ్డప్ప అనుకున్నాడు. శేషాపురానికి ఉత్తరాన 4 ఆమడలలో ఏనబాకం అనే పల్లె ఉంది. ఆ ఊళ్ళో రంగయ్య అనే రైతుకి ఓబులయ్య అనే కొడుకు. ఓబులయ్య భలే అందగాడు. నలుపు నారాయణుడు మెచ్చుగదా. ఓబులయ్య నల్లగా ఉన్న అచ్చంగా రాజపుటక, ఆజానుబాహువులు, కురుకురు మీసాలు, కోల మొగల్లో పొడగాటి ముక్కు. ఓబులయ్యకు దొడ్డప్ప కూతురు ఎల్లమ్మకు మంచి లగ్నంలో పెళ్లి నిశ్చయమైంది. దొడ్డప్ప, రంగయ్య ఒక్కాకులు మార్చుకున్నారు. ముహూర్తం రేపనగా ఏనబాకానికి 50 బండ్లు కట్టారు. అన్నీ 2 ఎద్దుల బండ్లే. కుప్పెలు, గిగిరెట్లు గల్లు గల్లుమంటూ ఉంటే బండ్లు కడచీలల మువ్వలు జనజనలాడాయి. ఎల్లమ్మకు కూర్చిన ముత్యాల దండలు వేశారు. కూరవని ముత్యాలు తలంబ్రాలు పోశారు. మొగలి రేగులతో జడ నల్లారు. పచ్చల నాగరాన్ని పెట్టారు. చంద్రునంత జడబిళ్లను పెట్టారు. కొండంత జడకుచ్చులు కట్టారు. బంగారు చెట్ల చీరను కట్టుకున్నది. అందాల రవిక తొడిగింది. మేళతాళాలతో పెళ్లివారంతా కదిలారు. ఎల్లమ్మ మధ్య బండిలో కూర్చునుంది. ముందు వెనుక బండ్లు పోతున్నాయి. కనుచీకటి పడగానే దివిటీలు వెలిగించారు. అప్పుడు ఇట్లాంటి రోడ్లు లేవు. కాకులు దూరని కారడవి దాటి చీమల దూరని చిట్టడవి ప్రవేశించారు. ఆకాశమంతా నల్లగా ఉంది. అక్కడక్కడ చుక్కలు మాత్రం తెల్లగా ఉన్నాయి. ప్రయాణం సాగుతూ ఉంది. అవ్వ చెప్తూ ఉంటే మా రామరత్నం అడిగింది, పెళ్లి కూతురు ఇంకేమి నగలేసుకుందవ్వా అని. చెబుతానే చిలక, అలా అడుగు. నడుముకు వడ్డాణం వేసింది. ముక్కుకు నత్తు తొడిగింది. బులాకి ఉండనే ఉంది. ముక్కు పులిగాడు ఒకటి పెట్టుకుంది. సూర్యచంద్రుల్లాంటి కమ్మలు వేసుకున్నది. ఆదిశేషులంతా మాటలు వేసుకుంది. కుంకుమ పువ్వులాంటి గుబావుర్లేసి ఉల్లి పువ్వులంతా కర్ణపూలు తొడిగింది. సొగసైన జోమాల దండ కలిగింది. కాసుల దండ కణికెడేసంత గజ్జలుండే బంగారడ్డెగా వేసింది. చేతి లావు కడియాలు తొడిగింది. వ్రేలుకొక ముద్దుటుంగరం తొడిగింది. కాళ్ళ వేళ్లకు కాళాయి పాళాయి తొడిగింది. ఇక చాలునే చిలక అన్నది అవ్వ. రామరత్నం సిగ్గుతో తల వంచుకున్నది. అవ్వ మళ్ళీ ప్రారంభించింది. అంటే బండ్లు వెడుతూ ఉండగానే దివిటీలు ఆరిపోయాయి. అంతే, యమదూతల్లాంటి దొంగలు 100 మంది పైన పడ్డారు. వీరులంతా ఈటలు పెట్టారు. సూరులంతా సూలాలెత్తారు. గుప్పించి ఎగసింది కొదమసింగంలా రైతు పడుచు ఎల్లమ్మ. బారెడు పొడుగు పట్ట కత్తి చేతబట్టి అందిన చెట్లను అడగంట కోసింది. కత్తికి అందిన మెడలు కరకరా కోసింది. ఏటుకు 7 దొంగలు నరికింది. పోటుకు 3 బంటులు పొడిచింది. కానెత్తరు కడవలు కాగా పారెన్నెత్తరు పంటకు పట్టవచ్చు. మొండెంతుండాలతో నిండిపోయిందడి అడవి. అవ్వ ఒక్క నిమిషం ఆగింది.
దొంగలంతా చచ్చిపోయారా అవ్వా? ప్రశ్నించాను నేను. లేదురా కొడకా, లేదు లేదు. ఎదురుగా వచ్చేది వీరలక్షణం, పొంచి పొడిచేది పోకిరీ లక్షణం. దొంగల న్యాయానికి కంగారెత్తింది. పొదలో పొంచి కూర్చున్నాడు. ఎల్లమ్మ దగ్గరకు రాగానే బల్లెం విసిరాడు. అది గుండెల్లో గుచ్చుకుంది. గుచ్చుకున్న బల్లాన్ని ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో దొంగల నాయకుని శిరస్సు ఖండించింది ఎల్లమ్మ తల్లి. అంతే, అక్కడే వెళ్ళిపోయింది స్వర్గానికి. ఆమెకు స్వాగతం ఇవ్వడానికి దేవకన్యలు దిగివచ్చారు. రెక్కల విమానం చక్కా వచ్చి నిల్చుంది. ఎల్లమ్మ విమానంలో కూర్చొని చల్లని చంద్రలోకం దాటుకొని స్వర్గలోకం ప్రవేశించింది అన్నది అవ్వ. అయ్యో, పెళ్ళికొడుకు ఓబులయ్య ఏమైనాడవ్వా అన్నది రామరత్నం. ఆ రాత్రి ఎనబాకం నుండి 10 మంది మనుషులు ఎదురు వచ్చారు వెతుక్కుంటూ. ఏమున్నది, అందరూ చచ్చిపడున్నారు. దొడ్డప్ప కొన ఊపిరితో ములుగుతున్నాడు. చివరికి రంగయ్యకు తెలిసింది. గోడుగోడున గోలపోయాడు. కన్నీరు కాలువలైనాయి. ఏడ్చిన నీరు ఏరుల పాలయ్యాయి. ఓబులయ్య పెళ్లి చేసుకోలేదు. ఎల్లమ్మను అక్కడే సమాధి చేసి గుడి కట్టించారు. ఆనాటి నుండి ఎల్లమ్మనంతా కొలుచుకుంటూ ఉన్నారు. ఎల్లమ్మ పేరు చెబితే ఎంతటి దొంగలైనా హడలిపోతారు. పంట పొలాల వద్ద కాపలాలుండే పడుచువాళ్లను ఎల్లమ్మ కాపాడుతుంది. అందుకే కొందరు చేలల్లో ఎల్లమ్మకు ఉపాధిస్తారు అన్నది అవ్వ. ఈ మారు ఎల్లమ్మ తిరునాళ్లకు మనం వెళ్ళాలవ్వా అన్నాడు మాణిక్యం. నేను కూడా అన్నది రామరత్నం. మరి నేను అన్నాను నేను. ఓరు నా బంగారు, నువ్వు లేనిది తిరణాళ్లే జరగదురా. పడుకో పడుకో, పొద్దున్న సద్ది పువ్వు తీసుకుని పోదాం అన్నది అవ్వ. ఆ ఏడే కదా ఏటా ఎల్లమ్మ తిరణాళ్లకు నేను వెడుతూనే ఉంటాను. రంకెల రాట్నంలోని గుర్రం మీద కూర్చుంటాను. కానీ మా అవ్వ మాత్రం లేదు. ఆమె ఉంటేగా సద్దిపువ్వ కట్టి నెత్తిపై పెట్టుకొని నన్ను చంకన పెట్టుకొని వెళ్ళడానికి. అయ్యో అవ్వ, నువ్వు లేనే లేవు. ఎలా ఉంది పిల్లలు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.